ఏ ఈజెడ్విజ్ కెమెరానైనా మనం టీవీలో చూడొచ్చండి. ఈ సెటప్ ఎలా చేయాలి అనేది టీవీలో ఎట్లా చూడాలనేది నేను చూపిస్తాను. ఈజెడ్విజ్ కెమెరాలు చాలా మోడల్స్ ఉన్నాయి. ఏ కెమెరా అయినా మనం టీవీలో చూడొచ్చు. ఇక్కడ ఈ ఫోటోలో చూపించిన కెమెరాస్ ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ చూడొచ్చు. ఒకవేళ కెమెరా సెటప్ ఎలా చేయాలనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ప్రీవియస్ వీడియో నేను ఆల్రెడీ చేశాను, అది చూడండి. ఫస్ట్ మీ టీవీలోకి వచ్చేయండి, పైన యాప్స్లోకి వచ్చేసేయండి. యాప్స్లో ఓపెన్ ప్లే స్టోర్ కొట్టేసేయండి. ప్లే స్టోర్లోకి వచ్చిన తర్వాత పైన సెర్చ్లోకి వచ్చేయండి. సెర్చ్లో ఈజెడ్విజ్ టీవీ అని సెర్చ్ చేయండి. ఈజెడ్విజ్ టీవీ నేను సెర్చ్ చేస్తున్నాను, చూడండి. ఇట్లా ఈజెడ్విజ్ టీవీ అని సెర్చ్ చేస్తే ఈ ఈజెడ్విజ్ యాప్ వచ్చేస్తుంది మనకి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసేయాలి టీవీలో. ఇన్స్టాల్ కొట్టేసేయండి. ఇన్స్టాల్ కొట్టిన తర్వాత మనకి ఒక 2 minutesలో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత చాలా సింపుల్ సెటప్ అండి. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఈజెడ్విజ్ యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉండాలి. మీ మొబైల్లో మీ కెమెరా ఆల్రెడీ ఉండి ఉండాలి. ఇక్కడ మీరు అలౌ చేసేయండి సెట్టింగ్స్. అలౌ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్లోకి వచ్చేసి ఇక్కడ యూఎస్ఏ ఉంది. మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏబిసిడీలు ఉన్నాయి. ఐలోకి వచ్చేస్తే ఇక్కడ ఇండియా ఉంటుంది. ఇండియా సెలెక్ట్ చేసేసుకోండి. అయితే క్యూఆర్ మారిపోతుంది. మీ మొబైల్ తీసుకుని మీ మొబైల్లో ఆల్రెడీ ఈజెడ్విజ్ యాప్ ఉంటుంది కాబట్టి ఈ కెమెరా ఉన్న వాళ్ళకి ఈజెడ్విజ్ యాప్ ఓపెన్ చేసేయండి. పైన ప్లస్ బటన్ కొట్టేసేయండి. ఇక్కడ యాడ్ డివైస్ కొట్టేయండి. యాడ్ డివైస్లో మనకి స్కానర్ ఓపెన్ అయిపోతుంది. స్కానర్లో నుంచి టీవీలో వచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేయండి. కింద సైన్ ఇన్ ఉంటుంది, సైన్ ఇన్ చేసేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టీవీలో అయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ యాప్ ఓపెన్ అయింది. ఇక్కడ ఆఫీస్ అని ఒక కెమెరా ఉంది. కెమెరా ఓపెన్ అయిపోయింది, ఆల్రెడీ కనెక్ట్ అయింది. ఈ ఆపరేషన్స్ అంతా మీరు మీ టీవీ రిమోట్లో ఈ మిడిల్ బటన్ ద్వారా అటు ఇటు మూవ్ చేసుకుంటూ చేయాలి. ఇట్లా ఎన్ని కెమెరాలు అంటే అన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ లొకేషన్లో మీకు ఆఫీసెస్ ఉంటే ఆఫీసెస్ కానీ, గోడౌన్స్ కానీ, స్కూల్స్ కానీ, షాపులు కానీ, ఏమైనా నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటే ఇలాగా మీరు ఒక్కొక్క కెమెరాకి షాప్ 1, షాప్ 2 అట్లా నెంబర్స్ ఇచ్చేసుకుని మీరు ఇంట్లో ఉండి కానీ, ఏదైనా మీరు ఒక హెడ్ ఆఫీస్లో ఉండి అయినా కానీ, మీరు ఒక హెడ్ ఆఫీస్లో ఉండైనా కూడా ఈ కెమెరాస్ అన్నీ టీవీలో మనం చూసేయచ్చు. అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మన అకౌంట్ సెట్టింగ్స్ కూడా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.